సిద్ధపండు మల్లయ్య గారు రెడ్లను రాజకీయంగా బొందవేయడమే మా టార్గెట్. అందుకే బొందవేయించిండు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి బొందవేయించిండు. ఇప్పుడు సామల కిరణ్ కుమార్ రెడ్డిని బొందవేయించిండు, పేదల పెన్నిది వెంకటరెడ్డిని బొందవేయించిండు, కడిగిన ముత్యం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బొందవేయించిండు, మల్లెడ్డి రంగన ఏ రాత్రి ఫోన్ చేసినా వచ్చి ఓడిపోయిండు, బొందవేయించిండు. రేవంత్ రెడ్డికి నేనేం చేసిన ఆయన కెరక, ఆయన నాకేం చేసిన నాకెరక. అందుకే ముఖ్యమంత్రి కుర్చీలో బొందవేయించిండు. అందరూ బొందవేయించిండు అని అక్క మీరు నమ్మరు, మీరుతో అదే పరిచయం వచ్చింది. వాళ్ళు బొందవేయించిండు, వాళ్ళందరూ ఉచ్చదాగి ఆహా ఇక ఎగిరిండు. ఇంతకుముందుకేమో ఈడ కాంగ్రెస్ కాండువా, ఇటు పక్క కమ్యూనిస్ట్ కాండువా, ఇంకేమంటే ఇంకేమన్నా ఇక అందరు ఉచ్చదాగితే వాళ్ళందరి రెడ్ల కాంగ్రెస్ ఉన్న రెడ్లు అందరు ఉచ్చదాగితే డొప్ప పట్టుకొని తాగితే ఇక ఇప్పుడు ఈ పైసలు ఈ గనువేంలు ఈ కథ ఇప్పటికి కూడా ఆ రెడ్డి వేసిన పిచ్చర్ మీదనే ఇప్పుడు వాడేం తెలిసి వాడి సిగ్గులు వచ్చా ఉంచా. వీడు రెడ్లు 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 అనే సౌట వీడు ఎందుకు ఎమ్మెల్సీ రాజీనామా చేయడా? వాడు గెలవడు, వాడు కుక్కలు కూడా దేకవు. ఇవాళ వీడు ఎమ్మెల్సీ అంటే దాని వెనకంగా రెడ్ల ఉత్సాహం కూడా ఉన్నది, రెడ్ల ఓట్లు కూడా ఉన్నాయి. అలా కాంగ్రెస్ రెడ్లు ఓటే లేదా నల్గొండ ఖమ్మం వరంగల్లా నా దేశంలో 10 మంది వేసారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు వీళ్ళు చూడరా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయట. బీసీలో బలమైన చైతన్యం వచ్చిందట. ఎందుకు వచ్చింది? యూట్యూబ్లో కథ నడిపించిన చూసినా ఆ కథకు వచ్చిందా? సబ్బండ బీసీ కులాలు రాజకీయ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు చింతపండు మల్లేశు ఎమ్మెల్సీ అనుకోకరా, చింతపండు అని పెట్టుకోరా, ఎమ్మెల్సీ అంటే ఎట్టరా? అది కాంగ్రెస్ వాళ్ళు రెడ్లు ఇచ్చిందేనే. తెలంగాణలో నిన్న సుడిగాలి పర్యటన చేసినంట. హెలికాప్టర్ ఎక్కిన ఎవరో అని సుడిగాలి పర్యటన చేసినట్టుగా హెలికాప్టర్ ఎక్కిండేమన్నా. టీఆర్పీ బలపరిచిన బీసీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసింది. ఈ సర్పంచ్ అయినా గెలుస్తాడరా? అందరు అడగండి, ఈ ఒక్క సర్పంచ్ అయినా గెలుస్తాడా? 12,733 గ్రామ పంచాయతీలలో టీఆర్పీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళంతా బీసీలు. ఏడ బీసీ నిలబడితే వాళ్ళంతా టీఆర్పీ పార్టీ అభ్యర్థులే. ఇప్పుడు ఆయన లెక్క అదే చెప్తాడు, వాడు సిగ్గులేకుండా చెప్తాడు. కానీ సో ఇప్పుడు చింతపండు మల్లి గారు సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి తిరిగిందట, తిరుగుతుండు. ఇంకా మొదలు పెట్టిండు. ఇక ఎందుకు మొదలు పెట్టిండు, ఎట మొదలు పెట్టిండు అనేది ఇక మీరు గ్రహించుకోరు. ఇక మీకు తెలవాలి నిన్నమన్నా ఏం సినిమా నడిచిందో. ఆ సినిమా సంగతి మనం లాస్ట్లో మాట్లాడదాం. ఇక చింతపండు అయితే ఇంకా రెడ్లను టార్గెట్ పెట్టిండ, అదే అంతిమ లక్ష్యం అంట. కమ్మ 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 కమ్మదానం వాళ్ళని ఏమన్నాడు, ఒక్క మాట అంటారు. వాళ్ళని భయపడతాడు. వాళ్ళంటేనే వాళ్ళ పైలతోనే వచ్చింది ఆ ఛానల్. బీసీలకు రెడ్లు ఓట్లు అవసరం లేదు, మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు చాలు. అదే బీసీ కానోళ్ళని ఓట్లు ఎందుకు రమ్మని, బీసీ కానోళ్ళ ఓట్లు బీసీ కానోళ్ళ పోరాటం మనకు అక్కడ, బీసీలు కానోళ్ళ ఓట్లు మనకెందుకురా? ఇప్పుడు విశారదన్ మహారాజు బీసీ కాదు, ఆయనకి ఏమిటిగా పోరాటం అన్నావు. ఇప్పుడు ఆయన మాలమాదిగా సామాజిక ఎస్సీ అనుకుందాం. ఇప్పుడు నువ్వే చెప్తివి ఆయన బీసీ కాదు, బీసీ గారు ఆయన ఎందుకు పోరాటం చేస్తాడు? మరి బీసీ గారు ఆయన ఎందుకు ఓటేయాలరా? బీసీ గారు ఆయన బీసీలకు ఎందుకు ఓటేయాలి? బీసీ గారు పోరాటం చేయొద్దు బీసీ కానప్పుడు, ఆ బీసీ గారు ఓటు బీసీలకు అవసరం లేదు. చెప్పరాదురా బోసిడీకే లాంగనా కొడుకు. అంటే విశారదన్ మహారాజు ఓడొద్దు, మిగతా మాలమాయ పెట్టే ఓట్లు కావాలి. నువ్వేం పనికి మాల దరిద్రువి రా, నువ్వు ఎడమోపోయినారు మాకు. నీ ముదనష్టం కాల. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలవడం కానీ ఇట ఇచ్చిండు. ఫిడికీలు ఎత్తిండురా చింతపండు మలిగాడు పాట వాడి ఒకటి రాసుకున్నాడు. వాడు వానికాడ 10 కారు ఉన్నాయా? బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో దోకా చేసిర్రు. ఇన్నాళ్ళు బీసీలకు 4 గింజలు వేసి బుజ్జగించిర్రట. 4 గింజలు వేసి బుజ్జగించలే. 4 గింజలు వేస్తే ఎంగిలి మీదకి వేస్తే ఉచ్చద ఆగిన వాళ్ళది. ఉచ్చద ఆగితే ఎమ్మెల్సీ అయినావు. ఆ బిగిటీ ఓడు కుండీలో ఏరిగా బదులు నీ నోట్లో ఏరిగించుకో అనగా నువ్వు కూడా గదే పని చేసినావు. కుండీలో ఏరకుండా నీ నోట్లో ఏరిగితే ఎమ్మెల్సీ అయినా. ఇప్పుడు
ఉన్నది చెప్తే కాంగ్రెస్ రెడ్లందరూ ఇట్లా తీసుకొచ్చి కుండలో పెట్టకుండా నేను ఇట్లా పెట్టరు. దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన సిగ్గి లజ్జలేవు. ఇప్పుడు కూడా దాన్నే మింగుకుంటా పక్కన ఎమ్మెల్సీ మల్లేసి అని కాంగ్రెస్ వాళ్ళు కుండీలో పెట్టింది తీసుకొని అదే పదవితో రాజ్యం ఎక్కి ఇక నేను మునగానే ఎగురుతున్నాను. అది నీ సకదానం. నువ్వు అటు కాలం లేరురా నాయన. నువ్వు రాజకీయాలలో వ్యభిచారివి, రాజకీయాల్లో సిగ్గు లజ్జ లేనోడివి, నీకు లేదని జనాలకు తెరక. ఈ సర్పంచ్ కూడా గెలుచుడు కష్టమే, నాకైతే డౌటే. గెలిచైతే కష్టమే, నా డౌటే. మరి మిగిలిన 12,732 గ్రామాలలో రేపటి తిరుగుతాడు. ఒక ఊరు అయిపోయింది ఇలా. అయితే ఒకటే ఊరు. ఇక చూసిర్రా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీల కుటుంబానికి ప్రేమతో ఈ వార్త. కాంగ్రెస్ అంటే రేట్ల పార్టీ అయ్యో ఇయో వాళ్ళ ఉచ్చదానికి రాసింది ఈ ముచ్చట. వాడు మనిషి, వాడు రాక్షసుడే వాడు. అయ్యో ఇది కాంగ్రెస్ పార్టీ ఉచ్చదా అయితే కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా. ఇక మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ. చాలా ఓట్లు కావాలి, మావోయిస్టు కుటుంబాల ఓట్లు కావాలి, వాళ్ళ కోసం ఓటేసాడు. లొంగిపోయిన అధినేత రామ్దేవ్ రాజ్ అట 12 మంది మావోలతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయినట్టు ఈయన కూడా రాసిండు. హైదరాబాద్ లో దారుణం, మొక్కజొన్న ధరలు పతనమైనట. చింతపండుకు రైతులు చెప్పు తీసుకొని కొట్రి. ఎందుకంటే అడిగినగా రైతు బంధు అడిగితే చెప్పించుకోండి అన్నదిగా. అది మేము మీ ఓట్లు అడుగుతాను కోసం కూడా మీరు కూడా చెప్పించుకొని కొట్రి, ఏం తప్పలేదు. మన కూడా తప్పలేదు. జర రాదురే, నేను చదువుతా, ఇది చదువుతా ఫస్ట్, ఇది అయిపోవడం. కాంగ్రెస్ పార్టీ గడ్డుకారమే ఎదురవుతుంది. స్థానిక సంస్థల పోరులో 6 గ్యారెంటీల అమల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. హస్తం పార్టీ సర్పంచ్ అభ్యర్థులను జనం నిలదీస్తున్నారు. పార్టీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగే పుణ్యకాలం దాటిపోయింది. బతుకమ్మ సీర్ల పంపిణీలో జరిగిన అలసత్వం, మహిళా ఓటర్లు ముఖం చాటే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఎక్కడ నిలదీస్తున్నారు. అటకెక్కిన 6 గ్యారెంటీను ప్రజలు భూతద్దంలో చూస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో ఉండే నాయకులు సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాలకు రావడానికి భయపడుతున్నారు. ఎన్నో ఆశలతో పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గెలుపు ఓటమును భరించలేని నాయకులు డిసెంబర్ మాసం జీవితాంతం గుర్తు ఉండిపోయేలా చేస్తుందని చెప్పేసి వాళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్నట్ట కాంగ్రెస్ లో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు. ఇక మల్లేశ గారు ఒక కథ నడిపిస్తాను, ఇక మరి మీకే తెలియాలి అది ఎంతవరకు నిజం అనేది. సో వాడు వాడి డబ్బా వాడు కొట్టుకుంది. ఇక ఇప్పుడు మన మైక్ ఆఫ్ అయింది, నిన్ను చెప్తుంటే బంద్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్